ఓసారి టైం ట్రావెల్ చేద్దాం, భవిష్యత్తులోకి ప్రయాణిద్దాం. ఒక 25 ఏళ్ల తర్వాత పరిస్థితులను ఇప్పుడే తెలుసుకుందాం. అది 2050. ప్రపంచంపై అగ్ని మెరుపులు పడుతున్నాయి, బాంబులు పేలుతున్నాయి. భూమి మీద జీవించే వారికన్నా ఆయుధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నదులు ఎరుపు రంగు నీటితో పారుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ తన్నుకుంటూ ఉన్నాయి. రాబోయే ఈ దుస్థితికి కారణమెవరో తెలుసా? ఇంకెవరు? మిస్టర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అవును, ట్రంప్ చేయకూడని పని చేశాడు. నాటి పాలకులు ఎంతో ఓర్పుతో, జ్ఞానంతో నిర్మించుకున్న అణు నియంత్రణ వ్యవస్థను పగలగొట్టేశారు. ప్రపంచం నిబద్ధతగా పాటిస్తున్న అణు పరీక్షల నిషేధాన్ని తారుమారు చేస్తూ మళ్లీ పరీక్షలు చేయాలని ట్రంప్ ఆదేశించాడు. అది రానున్న పెనుముప్పుకు సంకేతం. ప్రాజెక్టు 2025 అనే పేరుతో అమెరికా తన అణుశక్తిని తిరిగి అగ్గిపోసినట్టు వాడుతోంది. మరి మిగిలిన ప్రపంచం చూస్తూ ఊరుకుంటుందా? యుద్ధం వస్తే పోరాడాల్సిన స్థితిలో ఉండాల్సిన ఏ దేశమైనా ట్రంప్ చర్యలకు, ప్రతిచర్యలకు దిక్కుండా ఉంటుందా? ఇది ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా మొదలుపెట్టిన అణు ఆట. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఒప్పందాలన్నింటినీ చెదరగొట్టిన ఆట. ఓసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. 1968లో రూపొందిన ఎన్పిటిని గుర్తు చేసుకోండి. ఎన్పిటి అంటే న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ప్రపంచంలో అణు ఆయుధాల ముప్పు తగ్గించేందుకు రూపొందించిన ఒక గొప్ప ఒప్పందం అది. అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా లాంటి 5 అణుశక్తుల్ని మాత్రమే చట్టబద్ధంగా అంగీకరించి మిగతా దేశాల్ని అణు ఆయుధాల తయారీకి దూరంగా ఉంచే ప్రయత్నం జరిగింది. ఆయుధాల సంఖ్య తగ్గించాలనే రూల్ ఆ ఒప్పందం నుంచే పుట్టింది. ఈ ఒప్పందం కారణంగానే స్వీడన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా తమ అణుమార్గాన్ని విడిచిపెట్టాయి. బెలారస్, కజకస్తాన్ లాంటి దేశాలు తమ వద్ద ఉన్న సోవియట్ కాలం అణు ఆయుధాలను స్వచ్ఛందంగా విడిచివేశాయి. ఇదే నిబంధనలను కాపాడుకునేందుకు ప్రపంచం ఇన్నాళ్లు పోరాడుతూ వచ్చింది. కానీ ట్రంప్ తీసుకున్న ఒక్క నిర్ణయం ఆ నమ్మకాన్ని బూడిద చేసింది. ఇక ఇప్పటికీ అణు ఆయుధాలు కలిగిన దేశాలు ట్రంప్ నిర్ణయం తర్వాత ఏం చేస్తాయోనన్న టెన్షన్ మొదలైంది. నిజానికి చాలా దేశాల వద్ద భీకర స్థాయిలో అణు ఆయుధాలున్నాయి. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లెక్కల ప్రకారం రష్యా దగ్గర సుమారుగా 4489 అణు వార్హెడ్లు ఉన్నాయి. అమెరికా వద్ద 3708, చైనా వద్ద 500, ఫ్రాన్స్ దగ్గర 290, యూకే దగ్గర 225, ఇండియా దగ్గర 164, పాకిస్తాన్ వద్ద 170 వరకు న్యూక్లియర్ వార్హెడ్స్ ఉన్నాయని అంచనా. ఇక ఇప్పుడు ట్రంప్ అణు పరీక్షలపై మొగ్గు చూపడంతో చాలా దేశాలు మళ్లీ కొత్త బాంబుల తయారీపై దృష్టి పెట్టాలి అనే ఆలోచనలో పడ్డాయి. చైనా ఇప్పటికే తన అణు సామర్థ్యాన్ని రెట్టింపు చేసే ప్రణాళికలో ఉంది. రష్యా ఇప్పటికే తన టాక్టికల్ న్యూక్లియర్ బాంబులు బెలారస్లో ఉంచింది. ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలను గమనిస్తే ఈ 2 దేశాలు కూడా అణు ఆయుధాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అటు ఉత్తర కొరియా అయితే రోజూ కొత్త క్షిపణులు ప్రయోగిస్తూ ట్రంప్ను కవ్విస్తున్నట్టే కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచం మళ్లీ అణుజ్వాలల్లో బతుకుతోంది. ఒక్క అమెరికా నిర్ణయం వల్లే అనేక దేశాలు తమ భద్రత కోసం ఆయుధాల ఉత్పత్తిలో పోటీ పడుతున్నాయి. యూరప్ నుంచి ఏషియా దేశాల వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా యూరప్ దేశాల దుస్థితి పూర్తిగా తలకిందులైంది. గతంలో అమెరికా అణుశక్తి మీద ఆధారపడిన జర్మనీ, ఇటలీ, పోలాండ్ లాంటి దేశాలు ఇప్పుడు తమ భద్రతపై సందేహంలో పడ్డాయి. ఫ్రాన్స్, యూకే ఇప్పటికే అణుశక్తులుగా ఉన్నా అవి యూరప్ మొత్తానికి భద్రత కల్పించగలవా అంటే చెప్పలేని పరిస్థితి. యూరప్ మొత్తానికి కలిపి ఒక అణురక్షణ వ్యవస్థ ఉండాలని ఫ్రాన్స్ అభిప్రాయపడుతోంది. ఇటు ఏషియా పరిస్థితి కూడా అలానే కనిపిస్తోంది. ఏషియా మొత్తం మరో అణు హాట్స్పాట్గా మారింది. దక్షిణ కొరియాలో సుమారు 70% ప్రజలు తమ దేశానికి అణుబాంబులే సరైన రక్షణ కలిగిస్తాయనే అభిప్రాయంలో ఉన్నారు. జపాన్ కూడా అణు ఆయుధాలపై ఓపెన్గా మాట్లాడకపోయినా వాళ్ల వద్ద ఉన్న ప్లూటోనియం నిల్వలు చూస్తే ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు అనే భయం పెరుగుతోంది. అటు చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు కొత్త రహదారుల్ని తవ్వుతున్నాయి. తైవాన్ అణు ప్రోగ్రాంను తిరిగి ప్రారంభిస్తే అది ఏషియా భద్రతా వ్యవస్థకు పెద్ద షాక్గానే చెప్పాలి. ఇలా ప్రపంచమంతా బాంబులు తయారు చేసుకునే వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఆయుధాలపై 100 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఇలా ప్రపంచమంతా ఆయుధాలు పెరుగుతున్నాయి, కానీ శాంతి అనే పదం మాత్రం కనిపించడం లేదు. ఇప్పుడు ప్రపంచ దేశాలకు శాంతి అనే పదమే చిరాగ్గా అనిపిస్తోంది. పవర్ కోసం పోరాడే బలవంతుల మధ్య బలహీనులు మౌనంగా చీకటి బంకర్లలో బతుకుతున్నారంటే నిజమైన పోరాటం ఎవరిదో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. యుద్ధాల కారణంగా సామాన్యుల జీవితాలే నాశనమవుతాయి. నాయకులు అందరి ముందు నిలబడి అణుశక్తిపై స్టేట్మెంట్లు ఇచ్చి గొప్పలు పోతారు, కానీ
ఆ బాంబు పడేది ఓ సాధారణ కుటుంబంపైనే కదా. చనిపోయేది నాయకుడు కాదు, ఓ స్కూల్కు వెళ్తున్న చిన్నారే కదా. మరి ఈ కథకు ముగింపు పడాలి అంటే ట్రంప్ నిర్ణయం మారాలి. ట్రంప్ ఓపెన్ చేసిన న్యూక్లియర్ బాక్స్ను ప్రపంచం క్లోజ్ చేయాలి. ఇది తప్ప ఈ సమస్యకు మరో దారి కనిపించడం లేదు.